నా గురించి చెప్పాలంటే పేరు చెప్పారు, రాకేష్ లింగం. మా అన్నయ్య రాజేష్ లింగం థర్డ్ బ్యాచ్లో ఉన్నాడు. సో నాకు అన్నయ్య జాయిన్ అయినప్పటి నుంచి నవోదయకు రావటం అలవాటు. పేరెంట్స్ సండేకి వస్తూ ఉండేవాడిని. అలా తర్వాత నేను 7th బ్యాచ్లో జాయిన్ అయ్యాను. నేనైతే 3 సంవత్సరాలు చదువుకున్నాను. 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ వేరే స్కూల్కి మారాను. అలా నాకు చాలా చోట్ల మల్టిపుల్ ప్లేసెస్లో చదివాను. 5th వరకు ఒక చోట, 3 ఇయర్స్, 9th 10th ఒక చోట. ఇంటర్మీడియట్లోకి వెళ్ళాక 1 సంవత్సరం విజయవాడలో, 1 సంవత్సరం నెల్లూరులో, మళ్ళీ ఫైనల్గా బీటెక్ అప్పుడు ఇంటికాడ నుంచి చదువుకున్నా. 4 సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత మాస్టర్స్కి కాన్పూర్కి వెళ్ళాను. సో 4 ఇయర్స్ గ్యాప్ తర్వాత ఐఐటి కాన్పూర్లో ఎంటెక్ చేశాను. కంటిన్యూషన్లో మా ప్రొఫెసర్ ఐఐటి హైదరాబాద్ వస్తే ఐఐటి హైదరాబాద్కి వచ్చి నేను పిహెచ్డి చేశాను. తర్వాత 2 ఇయర్స్ పోస్ట్ డాక్కి సౌత్ కొరియా వెళ్ళి ఫైనల్గా మళ్ళీ ఐఐటి ధార్వాడ్లో ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యాను. నేను ఎప్పుడు ఐ వాంట్ టు టెల్ మై స్టోరీ. నేను ఎక్కడెక్కడ చదువుకున్నాను ఏంటి అనేది ఐ వుడ్ ప్రిఫర్ పీపుల్ నో ఇట్. ఎందుకనంటే ఇట్స్ వెన్ పీపుల్ నో అబౌట్ అస్, మన గురించి తెలిసినప్పుడే వాళ్ళు మనల్ని అప్రోచ్ అవుతారు. ఈ ఐఐటి నవోదయ ఈజ్ ఎ బ్రాండ్, అట్ ద సేమ్ టైమ్ ఐఐటి ఈజ్ ఆల్సో ఎ బ్రాండ్. నేను ఫస్ట్ జనరేషన్ ఐఐటి చూశాను, సెకండ్ జనరేషన్ ఐఐటి చూశాను, ఇప్పుడు థర్డ్ జనరేషన్ ఐఐటిలో సెటిల్ అయ్యాను. ఐ హ్యావ్ సీన్ మల్టిపుల్ థింగ్స్. సో ఈ చెప్పాలంటే ఈ ఎడ్యుకేషనల్ ఫీల్డ్లో నేను అందరికీ కొంచెం గైడెన్స్ ఇస్తూ ఉంటాను. రాదర్ దాన్ టెల్లింగ్ అవర్ ఓన్ మెమరీస్, ఐ వుడ్ లైక్ టు షేర్ మోర్ అబౌట్ వాట్ కెన్ బి డన్. February 1st స్కూల్లో కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్ జరిగింది. 2 వెళ్ళారంట. సో దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ కెరియర్ గైడెన్స్ ఇన్ స్కూల్ మన అల్యూమిని అసోసియేషన్ నుంచి. సో ఇంకా మన స్కూల్ని ఇంకా డెవలప్ చేయడానికి మనం ఎలా ఉపయోగపడగలమనేది చూడాలి. తర్వాత ఈ యంగ్ బ్యాచెస్ కొంతమంది సెటిల్ అయ్యాక వద్దాంలే అని అనుకుంటున్నాము అని చెప్పి చాలా చెప్పారు. నేను అలానే అనుకున్నా. నేను బెంగళూరులో ఉన్నప్పుడు మా అన్నయ్య నవోదయ అల్యూమిని December 1st సండే జరుగుతుందని ఆయన వచ్చాడు. ఆయన వస్తున్న సంగతి నాకు కూడా తెలియదు, ఒకే ఇంట్లో ఉంటున్నాం. ఆ తర్వాత సంవత్సరం రావచ్చు కదా, అప్పుడు నేను ఇంకా సరిగ్గా సెటిల్ అవ్వలేదు అని చెప్పి నేను రాలేదు. బట్ ఐఐటి కాన్పూర్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం నేను వచ్చాను అల్యూమిని దానికి. ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది నేను చాలా మిస్ అవుతున్నాను. మనము ఆ రోజుల్లో నేను వచ్చి ఉంటే చాలా గైడెన్స్ వచ్చేది. ఈ రోజుల్లో సేమ్ థింగ్. ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ యూ షుడ్ కమ్ ఫార్వర్డ్. మనం ఒకరి దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవాలి, హెల్ప్ చేయగలగాలి. రెండిట్లోనూ మనం చేదోడు వాదోడుగా వెళ్ళినప్పుడే మనం ఒక సక్సెస్ ని సాధిస్తూ ఉంటాం. సో టు జస్ట్ యాజ్ ఐ హ్యావ్ దిస్ ఐఐటి బ్రాండ్ ఆల్సో ఐ వాంట్ టు సే వన్ థింగ్. ఐఐటిలో ఎంటర్ అవడం కష్టం కాదు, ఓన్లీ ఆ పాత్ తెలియాలి. ఒక డెడికేషన్ అనేది ఉండాలి. మనకు ఆ డిసిప్లైన్ అండ్ డెడికేషన్ అనేది నవోదయాలో నేర్చుకుంటాం. దానికి ఫర్దర్ పాత్ అనేది మనం కనుక చూపించగలిగితే, వాట్ ఈస్ దట్ యు నీడ్ టు హ్యావ్ అనేది చూపించగలిగితే చాలా మందిని మనం ఐఐటీస్ లో చూడొచ్చు, ఈవెన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో చూడొచ్చు. మా బ్యాచ్ లో రాధాకృష్ణ అయితే ఎప్పుడు అంటా ఉంటాడు, మన నవోదయ వాళ్ళు ఎక్కువ మంది గవర్నమెంట్ జాబ్స్ లో ఉండాలి అని. దాన్ని కూడా మనం కృషి చేసి మన ఫ్యూచర్ జనరేషన్ కి చెప్పి ఇఫ్ యూ కెన్ బ్రింగ్ దెమ్, చాలా మన గవర్నమెంట్ సిస్టమ్స్ నే మారుస్తాం. నవోదయ ఈజ్ టీచింగ్ అస్ డిసిప్లైన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ప్రొవైడెడ్ ది. మనం అంతటా మనం క్రియేట్ చేసింది కాదు. నవోదయ మనం ఎంత ఇప్పుడు సపోర్ట్ చేయడానికి చూస్తున్నాం, బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇన్వెస్టెడ్ ఎ లాట్. హౌ ఆర్ వి గివింగ్ బ్యాక్? మనం సిస్టంలోకి గవర్నమెంట్లోకి ఎక్కువగా వెళ్ళి మనకున్న స్కిల్ని, మన యొక్క డెడికేషన్ని అక్కడ మనం పెడితే మన దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తాం. ఇలాంటి విషయాలకు మనం చేదోడు వాదోడుగా ముందుకు రావాలి. ఈ రోజు నేను ఇంకా ఎక్కువ మందిని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇట్స్ ఎ గుడ్ నెంబర్ టు సీ దీస్ మెనీ పీపుల్. సో ఫ్యూచర్ గురించి ఎలా ముందుకు వెళ్ళగలగము అనేది, ఇంకా కోఆర్డినేటెడ్గా మూవ్ అవ్వటానికి మన ముందు కార్యక్రమాలు ఉండాలని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. నాకు చేతనైనంత వరకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడల్లా కూడా ట్రై టు బి యాక్టివ్. కాకపోతే ఈవెంట్స్ కి రావడానికి నాకైతే ఇబ్బందిగా ఉంది. ఎస్పెషల్లీ మన అల్యూమిని ఈవెంట్ నేను చెప్తా ఉంటాను, దట్స్ ఐఐటి సిస్టమ్. కరెక్ట్గా మా ఎన్సమ్ అప్పుడు మనకి అల్యూమిని డే. సో ఐ కెనాట్ అవాయిడ్ ఇట్. అందుకే ఇది 1 డే కైనా సరే జస్ట్ ఐ కేమ్ అండ్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్. సో ఇట్స్ అదే యంగ్స్టర్స్ అయితే యువర్ ఫ్రీ, మీకు ఎంత బర్డన్స్ లేవు. నాకు ఇంటికాడ ఒక సంవత్సరం పాప ఉంది, పొద్దు నుంచి ఏడుస్తానే ఉంది. మీకు వై డోంట్ యు కాల్ యువర్ ఫ్రెండ్స్? మీ బ్యాచ్మేట్స్ అంతా ఎందుకు లేరు ఇక్కడ? వెరాజ్ యూ కెన్ ఈజీలీ డూ ఇట్. అప్పుడే కదా ఒకరికొకరు సహాయం చేసుకోగలిగేది. షుడ్ కమ్ ఫార్వర్డ్. ఏమో నా క్లాస్ రూమ్ లెక్చర్స్ ఇక్కడికి వచ్చేస్తున్నాము. ఎందుకంటే ఆల్మోస్ట్ మీ ఏజ్ వాళ్ళకి, మాస్టర్స్ పిహెచ్డి వాళ్ళకి, ఆల్మోస్ట్ నా ఏజ్ వాళ్ళకి కూడా నేను క్లాసులు చెప్తానే ఉంటాను డైలీ. So I would close it here. Thank you very much.